పైగా ఈ కేసులో పసేమీ లేదని మళ్ళీ ఆల్టర్నేట్ అంటే ఈ కేసు గురించి వివరాలన్నీ ఇప్పుడు బెయిల్ పెండింగ్లో ఉంది కాబట్టి చెప్పడానికి లేదు. దానికి బెయిల్ అదేదో హైకోర్టు ఆర్డర్ అయ్యాక దాని గురించి వివరంగా చెప్తాను. ఆ కేసు గురించి కూడా అది అలా ఉండగా పైగా వీళ్ళు ఆ కేసులో మరి ఏమనుకున్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉందో దానికి మళ్ళీ కంటిన్యూషన్ ఇంకో కేసు సిట్ అధికారి దగ్గర. ఆ కేసు ఏంటి, కారుమూరు నాగేశ్వరరావు గారు సందీప్ అని మా దగ్గర కారుమూరు నాగేశ్వరరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్నాళ్ళు అక్కడ విజయవాడలో యాక్ట్ చేసేవాడు. సందీప్ అని వీడు పద్ధతే పడికట్టి అన్నీ ఆయన గమనించి కారుమూరు నాగేశ్వరరావు గారు వీడు బాగా కరప్ట్ చేస్తున్నాడు మన పేరు అడ్డం పెట్టుకుని అప్పుడే పొమ్మన్నాడు ఆయన సందీప్ అన్న. ఆయన పోయాడు. ఆడు పోయాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మర్నాడు అక్కడ తేలాడు. టీడీపీ వాళ్ళు ఇంట్లో తేలాడు. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ మొదలెట్టాడు. అక్కడ కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఆడిష్టం ఆడు పార్టీ ఆడంట కారుమూరు నాగేశ్వరరావు గారు ఆడిని బతిమాలి ఇంకొకటి ఎవడో మునుకుమార్ అన్న అతను కూడా వీళ్ళు కులస్తుడు. ఆయన హైదరాబాద్లో అప్పుడప్పుడు కారుమూరు నాగేశ్వరరావు గారిని మంత్రిగా ఉన్నప్పుడు కలుపుతుండు. వీళ్ళిద్దరూ కలిసంట 25 లక్షలు ఏది ఆ కేసులో తప్పించమని లంచం ఇవ్వడానికి సిట్ అధికారులకి వీళ్ళు డబ్బులు ఇచ్చారంట. కారుమూరు నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చాడంట. అదో కొత్త కేసు. యాక్చువల్గా ఇందులో ఆడు ఎవడైతే ఈడున్నాడో సందీప్ అన్నవాడు ఆడు ఎలక్షన్ ముందే మా దగ్గర నుంచి పోయాడు. ఎలక్షన్ తర్వాత వాళ్ళతో టీడీపీ వాళ్ళతో కలిసి ఇప్పుడు టీడీపీ వాళ్ళతో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నాడు. ఈ ఎడవన మళ్ళీ మేము పిలిచి వీడికి మళ్ళీ డబ్బులు ఇచ్చి నా మీద కేసు తీయించడం అంటే ఎంత ఆశ్చర్యపదం. అది ఓ పనికిమాల కేసు. పోనీ పెట్టేది ఏదో స్ట్రాంగ్గా పెట్టుంటే బాగుండు. అదేమో చెత్త సెక్షన్లో అయ్యి స్టేషన్ బెయిల్ ఇచ్చి సెక్షన్లో అందులో 25 లక్షలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అయ్యారు సిట్టోళ్ళు? అందులో 25 లక్షలు రికవరీ చూపించాలి. 25 లక్షలు ఎవరు పెట్టుకుంటారో తెలుగుదేశం నాయకులు పెట్టుకోవాలి. రికవరీ చూపించాలి కదా. ఇవన్నీనేమో అదేమో వాళ్ళకేమి బుర్ర చెడిపోయి ఈ నోటీస్ ఏదో ఇస్తే ఇక్కడ అల్టర్ చేసుకుంటే మీడియాలో బాగుంటుందని పిచ్చి నోటీస్ ఏదో ఇచ్చారు. ఇక్కడ ఈ పిచ్చి నోటీసులకి వీటికి భయపడే రకం కాదు కారుమూరి అయితే కరప్షన్ చేయలేదు, 1% కూడా లేదు. అదంతా లీగల్గా జరిగిన వ్యవహారమే. అదంతా మీకు వివరంగా పూర్తిగా మీకు నెక్స్ట్ టైం ఆ కోర్టులో అయ్యాక మేము చెప్పడం జరుగుతుంది. ఈ రెండో కేసు కూడా తప్పుడు కేసు ఇది. ఈ కేసు కూడా ఏం అవ్వదు. మీకు ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో కూడా ఏదైనా రికార్డెడ్గా బలంగా ఉన్న కేసులు ఏమన్నా పెట్టుకోండి. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా 3 సంవత్సరాల్లో మేము సిద్ధంగానే ఉన్నాం. కోర్టు ఉంది, చట్టం ఉంది, ధర్మం ప్రకారం వెళ్తాం. ఆ సందర్భంలో మీకు ఒకటే చెప్తున్నాం, టీడీపీ నాయకులకి మన రాధాకృష్ణ గారికి వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా ఇటువంటి ప్రోత్సహించకండి, ఆడవాళ్ళని బయటికి లాక్కండి. మీరు ఏదైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి. లీగల్గా కారుమూరు నాగేశ్వరరావు గారు దాన్ని ఇబ్బంది పెడితే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మహిళలను బయటికి తీసుకురావడం అన్నది రేపు రిజల్ట్ తారుమారు అయితే మరి మన మహిళలు ఉంటారు కదా, అది కూడా గమనించుకోండి మీరు. ఇవన్నీ లేనిపోని ప్రాపగండాలు ఇవన్నీ కరెక్ట్ కాదని. అలాగే మరి మీ యొక్క ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో ఇంత విచ్చలవిడితనం అవినీతి ఎక్కడా లేదు. ఫస్ట్ టైము ఈ 2 సంవత్సరాల్లో మీ ఆధ్వర్యంలో మీ కూటమి మీ టీడీపీ నాయకులు చాలా అవినీతికి అంతూ గొంతు లేకుండా పోతుంది. అవినీతి అంటే ట్రాన్స్ఫర్లో డబ్బులు లాగేస్తున్నారు. అలాగే ఈ టికెట్ బుకింగ్లు, బెట్టింగ్లు ఇవన్నీ చాలా పేకాట్లు, గంజాయి, అలాగే లిక్కర్లో డబల్ రేట్లు ఇవన్నీ మరి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ మీద. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు ఇటువంటి ప్రోత్సహిస్తున్నారో, మీ నాయకులతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో, ఇవన్నీ ఏదైనా ఉంటే లీగల్గా మాట్లాడి కానీ ఇల్లీగల్గా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇదంతా మీ సంస్కారం రోజుకి దిగజారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఇంకా లోతుగా వెళ్తే